ఎట్లా సార్ మన హార్ట్ని ఎలా రక్షించుకోవాలి సార్? హార్ట్ని రక్షించుకోవాలంటే చాలా సింపుల్ పని అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు చాలామంది మీడియా వాళ్ళు నన్ను పిలిచారండి. ఇట్లా ఒక పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు కూడా నన్ను పిలిచినారు. నేనేం చేసినానంటే అసలు హార్ట్ ప్రాబ్లం రావడానికి, యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి అని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యి, ఎలా చెప్తే జనాలకు అర్థమవుతుందని ప్రిపేర్ అయ్యి ఒక 45 minutes వీడియో చేశానండి. 45 minutes వీడియో చేస్తే దాన్ని చూసిన జనాలు ఎంతమంది అంటే బిలో 100. అదే రోజు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ అని చెప్పి ఆ ఛానల్కి పిలుచుకొని వచ్చినారు. ఆ వెజిటబుల్ థెరపిస్ట్ చెప్పిన మాటలు ఏంటి అంటే, మీరు ఎప్పుడు జోబిలో ఒక నిమ్మకాయ పెట్టుకోండి, రైట్? మీకు హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందని మీరు డౌట్ వచ్చినా వెంటనే ఆ నిమ్మకాయని కట్ చేసేసి వాళ్ళ నోట్లో పిండండి. వాళ్ళకి దేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ దేవి ఆశీస్సులతో వాళ్ళు చనిపోరు, మీరు చనిపోరు అని నేను చెప్పాడు అనమాట. మిలియన్స్లోకి వెళ్ళింది, మిలియన్స్ ఆఫ్ లైక్స్. సో మన ప్రజలకు ఏంటంటే ఫస్ట్ ఏదన్నా మంచి చెప్తే ఎవడు వినడు. అందుకే నేను అప్పుడు ఎవరన్నా ఈ క్వశ్చన్ అడిగితే అసలు ఆ స్టోరీ గుర్తొస్తుంది అనమాట. సింపుల్, హార్ట్ అటాక్స్ రాకూడదంటే ఒకటే ఒక పని చేయాలి, కార్బోహైడ్రేట్ తగ్గించండి. కార్బోహైడ్రేట్ తింటే ఏమవుతుందంటే అది ఫ్యాట్ లాగా మారుతుంది. కొంత ఫ్యాట్ అనేది బాడీ కింద డిపాజిట్ అవుతుంది, కొంత అబ్డామిన్ లాగా మారుతుంది, కొంత కార్బోహైడ్రేట్ అనేది కొలెస్ట్రాల్ లాగా మారి హార్ట్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటే అడ్డుపడతాయి. సో మీరు కార్బోహైడ్రేట్ కనుక మానేస్తే హార్ట్ స్ట్రోక్లు దూరంగా ఉంటారు. కార్బోహైడ్రేట్ తింటే మీకు హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ అనేది పెరిగిపోతుంది. అంతే తప్పితే ఇది తప్ప మీరు ఇంక ఏమి చేసినా యూజ్ అనేది ఉండదు. ఇది ఒక్కటే చేయాలి సింపుల్గా.